మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి శ్రమదానం చేశారు. నల్లకుంటలోని శంకర్మఠ్ సమీపం నుంచి ఫీవర్ హాస్పిటల్ వరకు స్వచ్ఛ భారత్ ప్రాధాన్యాన్ని బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ప్రజలకు వివరించారు. పారిశుద్ధ్యం పాటిస్తేనే ఆరోగ్యం బాగుంటుందని, ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటేనే దేశాభివృద్ధి వేగం పుంజుకుంటుందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని జన్మదినం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవాపక్షం పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి నుంచి నేటి వరకు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఇదొక ప్రభుత్వ కార్యక్రమంగానో, ఒక పార్టీ కార్యక్రమంగానో, ఒక సంస్థ కార్యక్రమంగానో కాకుండా ఇదొక ప్రజా ఉద్యమంగా ఈరోజు తీసుకొచ్చిన విషయం మనకందరికీ తెలుసు. అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు రోడ్ల మీద ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి శ్రమదానం చేస్తూ ఉన్నాము. ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి 3వ తరగతి చదువుకున్నటువంటి అమ్మాయిని అడిగినప్పటికీ కూడా, పాపని అడిగినప్పటికీ కూడా స్వచ్ఛ భారత్ అంటే పారిశుద్ధమైనటువంటి చెప్పే పరిస్థితికి ఈరోజు దేశం వచ్చిందంటే మరి స్వచ్ఛ భారత్ పట్ల, పరిశుభ్రత పట్ల, మన ఆరోగ్యం పట్ల ఎంత ప్రజల్లో మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. దేశం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధిలో మనమందరం కూడా కీలక పాత్ర పోషిస్తాము. కాబట్టి సమాజం అంతా బాగుండాలంటే మనం బాగుండాలి, మన ఆరోగ్యంగా బాగుండాలి. మన ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసర ప్రాంతాలన్నింటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత ఏ బస్తీలో ఉన్నటువంటి, ఏ ఖాళీలో ఉన్నటువంటి ఆ యొక్క సిటిజన్స్ యొక్క బాధ్యత. కాబట్టి అది చైతన్యం తీసుకురావడమే ఈ స్వచ్ఛ భారత్ యొక్క కార్యక్రమం.